సో అందరి గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని శర్వానంద్ గురించి మాట్లాడేసరికి వాళ్ళ కంగారు వచ్చింది, మర్చిపోయానేమోనని. నా పక్కనే ఉన్నాడు శర్వానంద్. నాది ఒక చాలామంది తెలియపోవచ్చు బయట. ఇది ఇందాక చెప్పినట్లుగా మనం వివి వినాయక్ రామ్ చరణ్కి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే తిరిగి పెరిగాడు. సినిమా యాక్టర్ అవుతాడు, సినిమా మీద తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుని, ఎందుకంటే చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా క్వైట్గా ఉంటాడు. సో సినిమా సరే కొంచెం హుషారు అది ఉండాలి కదా, అవడేమో అనుకున్నాను. కానీ మనిషి చూస్తే ఆ స్మార్ట్నెస్ కానీ ఆ ఫిజిక్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఇది హీరో మెటీరియల్ అనిపిస్తుంటుంది. కానీ తన ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అనేది నాకు చిన్న డౌట్. ఒక రోజు తనకి ఇంట్రెస్ట్ ఉన్న విషయం మా వాడు చెప్పాడు. చెప్పినప్పుడు మొట్టమొదటిగా సర్వానంద్ ఒక కెమెరాని ఫేస్ చేసింది ఎవరితోనూ కాదు, నాతోటి. అతను ఫస్ట్ నటించింది నాతోటి. అది సినిమాలో కాదు, థమ్స్అప్ యాడ్లో. ఆ థమ్స్అప్ యాడ్ గురించి మా యూనిట్ వాళ్ళు ఒక యంగ్స్టర్ కావాలి అది అంటే కనుక నేను ఇంటికి అదే ఇంట్లో ఉన్నాడు. సర్వానంద్ నువ్వు ఎందుకు చేయకూడదు, చేస్తావా అని. అంటే మీరు చెప్పండి, చెప్తే చేస్తా అన్నాడు. రా చేయి, ఇద్దరం కలిసి చేద్దాం, మీ కాంబినేషన్ అయితే రెడీ అన్నాడు. సో ఆ రకంగా ఫస్ట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్. దాని తర్వాత తను 5వ తారీఖున సినిమా చేసినప్పుడు నన్ను కలిసి నా బ్లెస్సింగ్స్ తీసుకుంటాను కానీ వెళ్ళను అని చెప్పేసి మన ఇంట్లోనే కూర్చున్నాడు ఎర్లీ మార్నింగ్. నేను అప్పుడే ఎక్కడి నుంచో వస్తూ బెంగళూరు నుంచో వస్తూ ఎర్లీ మార్నింగ్ ఇంటికి చేరుకుని పడుకుని పోయాను. ఇప్పుడే నాన్న లెగరాయని వెళ్ళిపో, నీకు టైం అవుతుంది ముహూర్తానికి అంటే కూడా లేదు ఆయన ఎప్పుడు లేస్తే అప్పుడే అని చెప్పేసి. సో ఆ తర్వాత 7 o'clock నేను లేచేసరికి నాకు కనిపించి ఆ రకంగా నా దగ్గర బెస్ట్ విషెస్ తీసుకుని వెళ్ళాడంటే అతనికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం అన్నది. ఈ సినిమాలో చక్కటి ఆహ్లాదకరమైన క్యారెక్టర్, మంచి రొమాంటిక్, చాలా హెల్దీ రొమాంటిక్ క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. ఆ యాక్ట్ చూస్తుంటే కనుక చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో తను ఇంత సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవటం, ఇంతమంది చేత అప్రిషియేట్ చేయించుకోవటం అనేది చాలా చాలా సంతోషం. నా బిడ్డకి దక్కిన విజయంగా నేను భావిస్తూ సర్వానంద్ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు మై బాయ్, గాడ్ బ్లెస్ యు. ఇక ప్రతి ఒక్కరి